మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు క్రిస్పీగా మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే పదే పదే అలాగే చేసుకుంటారండి. ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యం వేసుకోండి. పావు కప్పు శనగపప్పు వేసుకోండి. పావు కప్పు పెసరపప్పు వేసుకోండి. పావు కప్పు ఉద్దిపప్పు వేసుకోండి. పావు కప్పు అటుకులు వేసుకోండి. 1 స్పూన్ మెంతులు వేసుకోండి. నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఇందులోకి పావు లీటర్ పెరుగు వేసుకోండి. అర గ్లాస్ నీళ్లు వేసుకోండి. అది చూపించడం మర్చిపోయానండి. 5-6 గంటల పాటు నాననివ్వండి. చూడండి, బియ్యం పప్పు చక్కగా నానిపోయాయి కదా. దీన్ని ఒక జార్లోకి వేసుకోండి. నున్నగా మిక్సీకి వేసుకోండి. ఒక రాత్రంతా పిండిని ఇలాగే వదిలేయండి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని పిండిని బాగా కలుపుకోండి. ఇలా పల్చగా పోసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.